వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని, బాపట్లను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా శనివారం బాపట్ల పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణాన్ని కలిగే నష్టాన్ని వివరించి తయారుదారులు, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు, అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేపట్టారు. తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హతను కూడా మీరు సంపాదించాం. గతంలో మనం ఒక మాంసం కొట్టుకుని మాంసం తెచ్చుకోవాలంటే మనం స్టీల్ క్యారియర్ ఒకటి తీసుకెళ్తే ఆ క్యారియర్ లో వాళ్ళు మాంసం వేసే వాళ్ళు మరి చక్కగా వాటిని సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. అదేవిధంగా ఒక అరటిపళ్ళ బండి దగ్గరికి వెళ్తే ఒక పాత న్యూస్ పేపర్ లో చుట్టి అరచేతుల్లో పెట్టుదే వాటిని అలాగే ఇంటికి తీసుకుని వచ్చినటువంటి రోజులు ఆ రోజులు. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరే యజమాని ఒక గుడ్డతో కూడినటువంటి ఒక పెద్ద సంచులు లాంటివి తీసుకెళ్లి వాళ్ళకి కావలసిన సరుకులు కావాలన్నా, ధాన్యాలు కావాలన్నా, పండ్లు ఫలాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా ఆ బ్యాగులలో తెచ్చుకునే వాళ్ళు, ఆ బ్యాగ్ ని 100 సార్లు ఉపయోగించే వాళ్ళు. మరి అలాంటి రోజుల్లో మన పరిసరాల్లో ఎక్కడ చూసినా మన పల్లెలు గాని పట్టణాలు గాని చక్కగా కనిపించేవి, ఆహ్లాదంగా కూడా కనిపించేవి. క్యారీ బ్యాగులు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని, ప్లాస్టిక్ తో తయారైన ఇస్తరాకులు గాని ఎవరు కూడా వాడకూడదు, ఉపయోగించకూడదు, అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, మ్యానుఫ్యాక్చర్ కూడా చేయకూడదు, హోల్సేల్ గా గాని రీటైల్ గా గాని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాం. దీన్ని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి